దిస్ ఈజ్ ద పవర్ ఆఫ్ ఓఐ డేటా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే నుంచి ట్రాపీగానే ఉంది. నేను అక్కడ వెయిట్ చేసి సెకండ్ క్యాండిల్లో కూడా నా ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. చివరికి ద బెస్ట్ టార్గెట్ అనేది ఇచ్చింది. నేను అప్పటికే నా ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ చేశాను. సో హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు జూలై 15th, అంటే నా బ్యాక్ టెస్టింగ్ స్ట్రాటజీలో డే 8. ఈరోజు నిఫ్టీ 50లో చూసుకున్నట్టయితే మార్నింగ్ నుంచి కూడా ట్రాపీలోనే ఉంది. నేను ఇక్కడ నుంచి కన్ఫర్మేషన్ క్యాండిల్ కోసం వెయిట్ చేసి అండ్ ఓఐ డేటా కన్ఫర్మేషన్ తీసుకొని చాలాసేపటి తర్వాత ఒక ట్రేడ్ అయితే ఎగ్జిక్యూట్ చేశాను. నేను కాల్ సైడ్ అనేది బై చేశాను నేను ఇక్కడ. సో నేను రెగ్యులర్గా వచ్చేసి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో నిఫ్టీ 50లో స్కాల్పింగ్ అనేది చేస్తాను 1 minute క్యాండిల్లో. కానీ ఈరోజు నేను 5 minute క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నాను. ఎగ్జిట్ కూడా 5 minutes క్యాండిల్లో దగ్గరే తీసుకుంటాను ఇక్కడ. ఎందుకంటే నాకు 25,100 నుంచి వెళ్ళి భారీ బయ్యింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. చూస్తుండగానే మార్కెట్ ప్రాఫిట్ నుంచి నాకు లాస్ అయితే వచ్చేసింది. ఒకే క్యాండిల్ డౌన్కి అయితే వెళ్ళిపోయింది. అలా నా ట్రేడ్ని లాస్తో క్లోజ్ చేశాను. అగైన్ ఇక్కడ నాకు 5 minutes క్యాండిల్ దగ్గర నేను ఇంకో ట్రేడ్ అయితే తీసుకున్నాను. బయ్యింగ్ ప్రెషర్ ఉందని చెప్పేసి 25,100 దగ్గర. ఇక్కడ నేను చూస్తుండగానే నా ప్రాఫిట్ అనేది పెరుగుతూ పోతుంది 5 minutes క్యాండిల్లో. ఇక్కడ నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా యాడ్ చేశాను. చూద్దాం, ఈ ట్రేడ్లో మాత్రం 100% మనం ప్రాఫిట్తోనే బయటకు వస్తాము. అండ్ ఇక్కడ చూస్తుండగానే నా ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా హిట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మార్కెట్ నేను నా ట్రేడ్ని క్లోజ్ చేసిన తర్వాత ఈ ట్రేడ్ కోసం అనేది నేను ఇక్కడ అగైన్ అండ్ అగైన్ బై చేశాను కాల్ సైడ్ అనేది. కానీ నాకు ఇక్కడ నా ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ చేసి ఒక మంచి మూమెంట్ అయితే ఇచ్చింది. ఎనీవే, థ్యాంక్ యూ. డన్ ఫర్ ది డే.